ఇవాళ తెలంగాణ రాజకీయాల గురించి మనం చర్చిస్తున్నాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కాస్త గుర్రు మీద ఉన్నారు, చాలా ఆవేశంగా ఉన్నారు. సోషల్ మీడియాను వాడి ఇష్టారీతిన మా మీద ఇష్టం వచ్చినట్లు ప్రచారాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియానే మాకు పెద్ద అస్త్రంగా వాడుకుంటున్నారు మా మీద. వాళ్ళు ఏం చేయట్లేదు, పెద్దగా ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మేము ఊరుకోం అని చెప్పేసి ఆయన కొంచెం వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్లో కొంచెం గందరగోళం నడుస్తుంది. ఇంటర్నల్గా పదవుల గురించి పెద్ద ఎత్తున కోటరీలు ఫామ్ అవ్వడం, వాటి గురించి కొంత గందరగోళ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మరోవైపు అసలు ప్రభుత్వం మీద పోరాడుతుంది ఎవరు అంటే, జనరల్గా మొదటి నుంచి బీజేపీ చెప్పేది ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడేమో బీఆర్ఎస్కి మేమే ఆల్టర్నేటివ్గా, కాంగ్రెస్ ఏం లేదు అని చెప్పి మాట్లాడారు. తీరా ఎన్నికల సమయానికి వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉందో చూసాం. సరే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తున్నారు అంటే, కొంత బీజేపీలో ప్రతి అంశానికి ఎంతో కొంత చీలిక కనిపిస్తుంది. సమిష్టిగా ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సిన విషయాల్లో నిజంగా ఫైట్ చేయగలుగుతున్నారా, ఆ స్టాండ్ తీసుకోగలుగుతున్నారా అన్నప్పుడు ఒక్కొక్క అంశం గురించి భిన్నాభిప్రాయాలు, ఇందులో మళ్ళీ అంతర్గతంగా వాళ్ళకు ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా విషయంలో బీజేపీ నాయకుల తీరు మనం చూసాం. అలాగే ఇప్పుడు భూభారతి విషయంలో కూడా ముఖ్యంగా రఘునందన్ రావు గారి విషయం చాలా చర్చనీయాంశం అవుతుంది. ఆయన ఏదో ప్రభుత్వ భూముల్ని, అసైన్డ్ భూముల్ని మొత్తం రాయించేసుకున్నారు, ఏదో మొత్తం తీసుకున్నారు అని చెప్పేసి దీని గురించి కూడా పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఒకటే, వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది, జాతీయ పార్టీలు రెండు అని చెప్పేసి బీఆర్ఎస్ దీని గురించి గట్టిగా ప్రచారం చేస్తుంది. సో ఈ అంశాల గురించి మనం ప్రధానంగా మాట్లాడదాం. ఒకసారి రైట్, మనతో కాల్వ సుజాత గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, అలాగే నరేష్ గారు బీఆర్ఎస్ నాయకులు, తాడు శ్రీనివాస్ గారు బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఒకసారి శ్రీనివాస్ గారితోనే మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, నరేష్ గారితో మాట్లాడదాం. నరేష్ గారు, హలో. నరేష్ గారు, హలో. నా వాయిస్ వినిపిస్తుందా? శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. శ్రీనివాస్ గారు, ఏంటి రఘునందన్ రావు గారి విషయంలో రకరకాల వార్తలు చూస్తున్నాం, మరి ఏం జరుగుతుంది అంటే, ఒకటి బీజేపీ నాయకులు కాంగ్రెస్ విషయంలో ఫైట్ చేసే విషయంలో ఎందుకో సమిష్టిగా ఉండలేకపోతున్నారు అనే అభిప్రాయం ఒకటి వస్తుంది. అంటే అప్పుడు ఎన్నికలకు ముందేమో మేమే పోటీ బీఆర్ఎస్కు, ఇంకా మేము తప్పితే ఏం లేదు, కాంగ్రెస్ అసలు ఏం లేదని చెప్పి అన్నారు. ఎన్నికల సమయానికి మరి చాలా గందరగోళం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకమైనటువంటి ఏదో డైవర్షన్స్ కనిపిస్తున్నాయి మీ పార్టీలో నాయకుల మధ్య. సమిష్టిగా ఫైట్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది చాలా విషయాల్లో. మరోవైపు కాంగ్రెస్ కూడా పెద్దగా బీజేపీని ఏం మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ఏ కొంత హడావుడి ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు భూభారతి విషయంలో కానీ, అంతకుముందు ఈ హైడ్రా విషయంలో కానీ గట్టిగా మాట్లాడింది లేదు. ఒక్కొక్కరు తలా ఒక మాట మాట్లాడారు. మోస్ట్ ఆఫ్ అసలు చాలామంది బీజేపీ నాయకులు సపోర్ట్ కూడా చేశారు హైడ్రాకి. మేము ఉన్నాం, ఎవరు వచ్చి ఆపుతారో చూస్తాం, ఎవరన్నా వస్తే మీరు మంచి పని చేస్తున్నారు కానివ్వండి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు రఘునందన్ రావు గారి గురించి కూడా కొంత ఏదో రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి దాని గురించి ఏమైనా మీరు మాట్లాడతారా? అంటే భూభారతి చాలా బాగుంది, గతంలో బీఆర్ఎస్ చాలా ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి ఆయన మాట్లాడడం కానీ, ఆయనకి ఇంటర్నల్గా కొంత లాభం జరిగింది, అసైన్డ్ భూములేయో ఆయన రాయించుకున్నారని చెప్పేసి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుంది ఆ విషయంలో మీరు ఏమైనా కామెంట్ చేస్తారా ముందు? గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. నందు గారు, మీరు అడిగిన దాంట్లో ఒకటి హైపోథెటికల్ ఉంది, రెండోదేమో కరెంట్ పాలిటిక్స్ మీద మాట్లాడినారు. ఒకటి వ్యక్తిగతమైనటువంటి రఘునందన్ గారి కేసు, భూమి అవన్నీ కూడా వ్యక్తిగతం. అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది కేవలం మీరు కొంత ట్రాప్ లో మెయిన్ సాటిలైట్ ఛానల్స్ కూడా మీరు పడ్డారు. ఎక్కడైతే నమస్తే తెలంగాణలో చూశాను ఆ వార్త, తర్వాత కొన్ని పేడ్ ఛానల్స్ ఈ మధ్యన కేటీఆర్ గారు కొన్ని ఛానల్స్ ని వారే పేమెంట్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి, అంటే వారు అన్నదే అది అడ్మిట్, ఎలక్షన్స్ లో ఓడిపోయిన వెంటనే వారు ఓడిపోయినందుకు ప్రజల యొక్క తీర్పు మీద సమీక్షించుకొని మాట్లాడకుండా, మేము యూట్యూబ్ ఛానల్లో ఒక 70 పెట్టుంటే గెలిచే వాళ్ళమే,
మేము ఆ యూట్యూబ్ ఛానల్ని పెట్టలేకపోయినాం ఇంకా అని ఈసారి మరి వారు పేడ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను పెట్టి కొంత ప్రచారం చేస్తా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో మీలాంటి వాళ్ళు ఈ క్వశ్చన్ అడిగినారంటే కొంత మేరకు వారు సక్సెస్ అయినట్టే ఆ ప్రపగండా మీద. సో దోస్ ఆర్ ఆల్ హైపోథెటికల్. లెట్ మీ కంప్లీట్. సో దాంట్లో మెయిన్ ఛానల్స్ ఎక్కడ కూడా దీంట్లో రాయట్లేదు. ఎందుకంటే ఒకటి లీగల్ గా ఉన్నప్పుడు తను ఒక నోటీసులు కూడా ఇచ్చినారు. ఇటువంటి డిస్కషన్ చేసిన వాళ్ళ మీద వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్లే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే పర్సనల్ విషయాలు అన్లెస్ ఇప్పుడు మీ దగ్గర రఘునందన్ గారు చేశారని వార్తలు వస్తున్నాయి అని అన్నారు తప్ప ఇతను ఇది చేశాడు మీరు ఏమంటారు అని అడగట్లేదు. సో ఇది ఊహించుకొని మాట్లాడుతున్నటువంటిది వాటిని మనం చర్చనీయాంశం కాదనేది నా అభిప్రాయం. యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో రెండోది ఏంటంటే సరే భూముల గురించి మేము కూడా అంటే ఇప్పుడు ఒకటి నా ఉద్దేశం కూడా పర్టికులర్ గా దాని గురించి ఏదో డిస్కస్ చేద్దామని కాదు, జస్ట్ మీ అభిప్రాయం తీసుకుందామని జరుగుతుంది. రఘునందన్ రావు గారితో చాలా మంది కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. ఆయనేమో దానికి ముందు అసలు ఎన్ని కాదు ముందు నోటీసులు పంపించి మాట్లాడతా అని చెప్పి చాలా మందితో మాట్లాడుతున్నారు. రఘునందన్ రావు గారు అడ్వకేట్, స్ట్రాంగ్ అడ్వకేట్ ఆయన. ఇంకా ముందు నేను నోటీసులు పంపించిన తర్వాత మాట్లాడతాను అంటున్నారు. మరి అన్ని విషయాల గురించి అలాగే మాట్లాడాలిగా, అన్ని విషయాలతోనూ అన్నిట్లో లెక్క మాట్లాడుకొని నోటీసులు పంపించుకొని మాట్లాడుకుంటారా? అందరి మీద ఆయన ఎప్పుడైనా విమర్శలు చేసినప్పుడు కూడా అలాగే చేయరుగా. వచ్చినప్పుడు పర్సనల్ గా మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు మీకు ఇంకా వేరే ఫోరం లేదు కదా. రెండోది ఇక రాజకీయాలు మాట్లాడదాం. పాలిటిక్స్ మీద మీరు అడిగినారు క్వశ్చన్, డెఫినెట్ గా అది చర్చనీయాంశం. కరెంట్ పాలిటిక్స్ లో మనం మాట్లాడదాం. ఇప్పుడు మీరు అడిగినటువంటి 2 క్వశ్చన్ ఆల్టర్నేటివ్ ఏ పార్టీకి మీరు క్లియర్ గా ప్రజలు ఇచ్చే తీర్పుల్ని మనం ప్రజాస్వామ్యంలో గౌరవించాలి. ప్రజలు ఏమనుకున్నారు ఆ రోజు తెలంగాణ వచ్చిన వెంటనే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మనకు అవుతే బాగుంటుంది అని వారు ఎన్నుకున్నారు. 2 దఫాలుగా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత సరే వారు కార్యక్రమాలను నిశ్చితంగా పరిశీలిస్తారు. ప్రజలు ప్రభువులు కదా ప్రజాస్వామ్యంలో. మన కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది కదా, వి ద పీపుల్ అని. సో కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ప్రజలు నో బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా మనం ఇంకో పార్టీని ఎంచుకుందాం అన్నప్పుడు వారు సరే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనా లేకపోతే ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారి మీద కక్ష కట్టినట్టు కేసులు పెట్టినారు, ఇది పెట్టినారని ఇది చేసినారా, ఏదో సంథింగ్ జరిగి ప్రజలు ఆలోచించే బీఆర్ఎస్ కు ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ ని ఎన్నుకున్నారు తప్ప కాంగ్రెస్ ని ఇష్టపడి ఎన్నుకోలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది. అయితే ఈ రోజు మొన్న ఎంపీ ఎలక్షన్స్ నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మీకు జనరల్ గా ఇప్పుడు నైరుతి ఋతుపవనాలు అనుకుంటా, నాట్ ఈశాన్. సో నైరుతి ఋతుపవనాలు ఒక్కసారిగా క్లైమేట్ చూడండి 3-4 రోజులు మారిపోయింది. వాతావరణం ఒకటేసారి మనకు ఎండలు తగ్గిపోయి ఇట్లా కనిపిస్తుంటుంది. అట్లా రాజకీయాల్లో కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి కూడా మొన్న ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇది కాదు ఇక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కూడా సేమ్ ఒక బొమ్మ బొరుసు లాగానే ఒక కాయిన్ కి వీళ్ళు ఇది ఉన్నారు. అవినీతి ఎన్నో ఆరోపణలు చేసినారు, వాటి మీద ఎటువంటి చర్యలు లేవు. పదే కేసీఆర్ గారిని తిడుతూ కాలయాపన చేసి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, హామీలు ఇచ్చి సంక్షేమంలో గానీ అభివృద్ధిలో గానీ. ఇప్పుడేమో మొత్తం అప్పులు అయిపోయినాయి, ఇక నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అయినా అప్పుల్ని నేను ఛేదించి ఏ రకంగా ప్రజలకు నేను పరిపాలనలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూస్తాను, నేను పెన్షన్లు ఇస్తాను, లేకపోతే నేను రైతులకు ఇది ఇస్తాను, లేకపోతే వడగండ్ల వానలు పడతా ఉన్నాయి వారికి కంపెన్సేషన్ ఇస్తాను. సో ఇవన్నీ మాట్లాడకుండా తను అప్పులు అయిపోయినాయి నన్ను పోషణ ఏం రావు అన్నట్టు చేతులు ఎత్తేసినారు. జనరల్ గా ఊర్లలో అప్పులు ఎక్కువైన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా పేలవమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఒక పరిపాలకుడిగా, ఒక ధీరోత్తముడిగా, ఒక పురుషోత్తముడిగా మాట్లాడినట్టు లేదు. అయితే ఇప్పుడు ప్రజలు ఏం చేసినారంటే ఎంపీ ఎలక్షన్స్ నుంచి వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరికి ఆల్టర్నేటివ్ గా మనం బీజేపీ వైపు చూద్దామని మొన్న 8 ఎంపీ సీట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండగా ఎంపీ సీట్లలో 8 సీట్లు బీజేపీని గెలిపించడం జరిగింది. మన బీఆర్ఎస్ కి అయితే ఇంకా 0 ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ మీరు చూడండి, ఒక 10 ఏళ్లు పరిపాలించినటువంటి ప్రాంతీయ పార్టీ ఏ ఒక్కటి కూడా 0కు పోలేదు. ఈ రోజు కూడా బీఎస్పీ ఇంత డల్ ఉన్న బీఆర్ఎస్ లాంటి బీఎస్పీఏ వారి నమూనానే ఇక్కడ ఫాలో చేస్తుంటారు కేసీఆర్ గారు. అయినా వారు కనీసం యూపీలో 1-2 గెలిచినట్టుగా ఉంది. సో కానీ బీఆర్ఎస్ 0 అయింది. రెండోది 36% ఓటింగ్ అంటే ఆల్టర్నేటివ్ గా సెకండ్ ప్రజలు మమ్మల్ని ఎంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసరికి ఇంకా వాతావరణం మారిపోయి అసలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఓడిపోయడం మా మీద. బీఆర్ఎస్ పార్టీ అయితే అసలు మేము ఎన్నికలకే రాకుండా
ఉంటాము అని చెప్పి మేధావులతో జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ టీచర్ల ఎన్నికలలో వారు మొత్తం తప్పించుకొని పారిపోయినారు, పలాయనవాదం ఎంచుకున్నారు. సో కాబట్టి ఇక ఆల్టర్నేటివ్ గా ప్రజలు ఎన్నికలకు దగ్గర పడతా ఉంటే ప్రతి ఎన్నికలో కూడా బీజేపీని రెండింటికి ఆల్టర్నేటివ్ గా చూస్తా ఉన్నారు. టుడేస్ కరెంట్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రెండు పార్టీలకు ఆల్టర్నేటివ్ బీజేపీని చూస్తా ఉన్నారు తప్ప ఇక దీనికి ఆల్టర్నేటివ్ దాని ఆల్టర్నేటివ్ దీన్నా అనేది ఉండదు. సో మిగతా అన్ని కూడా ఈ రెండవ విషయంలో పరిపాలనలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే సరళి ఉందో ఇప్పుడు ప్రజలందరూ కూడా మూడ్ ఆఫ్ ది నేషన్, పాకిస్తాన్ కు మనకు జరుగుతున్న యుద్ధం, చైనా కవ్వింపులు, శ్రీలంకలో అదే రకంగా మన పక్కనున్న పాకిస్తాన్ ఏది గ్వాదర్ ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే కొన్ని దేశాలకి ఏది సౌత్ ఆఫ్రికా లాంటి మిడిల్ ఏషియా నార్థన్ ఏషియాకి ఆ రకంగా చైనా మొత్తం తన క్యారిడార్ ని విస్తరిస్తా ఉంది. మీరు సిపెక్ ప్రాజెక్టు గ్వాదర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ చూసినట్టయితే పాకిస్తాన్ లో చైనా చేస్తున్నది మొత్తం భారతదేశానికి చుట్టుపక్కన తను ఒక స్కెచ్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు కొన్ని నెహ్రూ గారి టైంలో జరిగినటువంటి తప్పిదాలని ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. సో మూడ్ ఆఫ్ ది నేషన్ ఈ రోజు బీజేపీ వైపు ఉంది, మోడీ గారు ప్రధానమంత్రి వైపు ఉంది. తర్వాత ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కానీ రాష్ట్రంలో కూడా ఒక డబుల్ ఇంజన్ సర్కారు, ఇప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, కేంద్రం ఉంటే బెయిల్అవుట్ చేసేది రాష్ట్రాన్ని. సో ఈ రకంగా కూడా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. అరే ఢిల్లీలో కానీ మూడ్ ఆఫ్ ది నేషన్ విషయంలో లేదంటే మోదీ గారికి సపోర్ట్ ఎంతవరకు ఉంది దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. అంటే జాతీయ స్థాయిలో ఆయనకి ఉండాల్సిన మద్దతు ఆయనకు ఉంది. బట్ రాష్ట్రాల స్థాయిలో అట్లా ఇంటర్నల్గా వచ్చేసరికి పార్టీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు ఇంతకుముందు నేను చెప్పింది అదే, ఇప్పుడు బలమైన పార్టీగా మేము నిలబడగలుగుతాం, అసలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పోతే మేమే అని చెప్పిన వాళ్ళు ఎన్నికల టైంకి ఎంత గందరగోళమైందో చూసాం. ఎన్నికల తర్వాత కూడా ఎందుకని చాలా విషయాల్లో ఒక స్టాండ్ మీద ఉండలేకపోతుంది బీజేపీ? కిషన్ రెడ్డి గారు ఈరోజు ప్రెసిడెంట్, నేను అడుగుతాను, మీరు ఆశిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ విషయంలో మీరు మాట్లాడుతా ఉన్నారు, గందరగోళము ఏదో మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు డైరెక్ట్ గానే చెప్తాను శ్రీనివాస్ గారు క్లియర్ గా ఇప్పుడు ఏదో ఎందుకు హైడ్రా విషయంలో బీజేపీ నాయకుల అసలు స్టాండ్ ఏంటో ఎవరికి అర్థం కాలేదు. బీజేపీ పార్టీ స్టాండ్ ఏంటి, నాయకుల స్టాండ్ ఏంటి అనేది మాకైతే క్లియర్ గా అప్పుడు అర్థం కాలేదు. మూసీ విషయంలో కూడా అంతగా మీరు అంత స్ట్రాంగ్ గా నిలబడలేకపోయారు. ఇప్పుడు భూభారత విషయంలో కూడా మీ నాయకులే డైరెక్ట్ గా స్టేజ్ లెక్కి చాలా అద్భుతంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒకళ్ళిద్దరు మాట్లాడినా కానీ ముఖ్యమైన నాయకులు మాట్లాడారు, ఒక స్టాండ్ తీసుకుని దాని మీద గట్టిగా మరి మీరు ఉండలేకపోతే ఎట్లా? నందు గారు నేను క్వశ్చన్ నేను సంపూర్ణంగా అర్థం చేసుకున్నాను. రెండోది ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే కిషన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు, తర్వాత కేంద్ర క్యాబినెట్ మంత్రి, మన భారతదేశాన్ని యూనియన్ మినిస్టర్. సో ఇది ఆషామాషి ఇది కాదు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు, కానీ అక్కడ నిరుపేదలు కట్టుకున్నటువంటి ఇండ్లని డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వారికి కంపెన్సేషన్ కానీ ఆల్టర్నేటివ్ మెకానిజం కానీ ఏది చూపించకుండా ఫస్ట్ ఇండ్లను కూలగొట్టి తర్వాత డిపిఆర్ చేస్తామంటే ఎట్లా? మీరు చేయండి, ఫస్ట్ డిపిఆర్ చేయండి. ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ మళ్ళీ కేంద్రాన్ని పైసలు అడుగుతున్నాడు ఆయన. సో ప్రాపర్ డిపిఆర్ పెట్టుకొని కేంద్రాన్ని సంప్రదించిన తర్వాత డెఫినెట్ గా మూసీ రివర్ ని డెవలప్ చేస్తా అంటే ఎవరు వద్దన్నారు. గతంలో హుస్సేన్ సాగర్ కూడా అదే రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడింది, ఏది కొబ్బరి నీళ్ళని చేస్తాం, అది తాగగలిగేటటువంటి కెపాసిటీ తీసుకొస్తాం, హుస్సేన్ సాగర్ లో పోయి ఇట్లా దోశలతో నీళ్లు పట్టుకొని తాగొచ్చు అని స్వయాన ముఖ్యమంత్రి గారు, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, కేసీఆర్ గారు. ప్రజలు డెఫినెట్ గా నమ్ముతారు, అటువంటి విషయాలని మంచి అంటారు. సో ఆ రకంగా మేము హైడ్రాని కూడా స్వాగతించినాం తప్ప ద మెకానిజం ఆఫ్ అంటే దాన్ని చేసేటటువంటి విధానంలో మేము తప్పు పట్టినాం. కిషన్ రెడ్డి గారు మాట్లాడింది మీకు శాంక్టిటీ ఉంటది కదా, బీయింగ్ ఏ యూనియన్ మినిస్టర్ మాట్లాడినారు, వారు పార్టీ ప్రెసిడెంట్ గా మాట్లాడినారు. ఈ రోజు వారి అధ్యక్షతనే మేము ఎంపీ ఎలక్షన్స్ 8 గెలిచినాం, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తా ఉన్నాం, ప్రతి ఎన్నికలో మేము పదే గెలుస్తా ఉన్నాం, ఓట్ల శాతం కూడా పెంచుకుంటా ఉన్నాం. సో ప్రెసిడెంట్ గా ఎవరున్నారు అనేది కాదు. రెండవది ఏంటంటే మా నాయకత్వం పటిష్టంగా ఉంది. మేము ఒపీనియన్ ఇప్పుడు ఇక్కడ టీవీలో పిలిచినారు, మీరు అడుగుతా ఉన్నారు, ఒక ఒపీనియన్ చెప్తున్నారు, కానీ అల్టిమేట్ గా కిషన్ రెడ్డి గారు పార్టీ ఏం చెప్పారో అదే సుప్రీం తప్ప కొన్ని వ్యక్తిగతమైన భావనలు అక్కడక్కడ బయటికి వస్తూ ఉంటాయి. తప్పకుండా మనం మానవ మాత్రులం కదా, ఎంపీ ఉన్నా బీజేపీ పార్టీ ఉన్నా కొన్ని విషయాలలో కొన్ని సబ్జెక్ట్స్లలో కొంత అవగాహన విశ్లేషణలో వచ్చినప్పుడు మీరు వాటికి ఏం చేస్తారంటే ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. మేము కోర్టులలో ఎట్లయితే ఇంటర్ప్రిటేట్ చేస్తామో మేము పర్సెప్షన్స్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ అంటే ఆర్గ్యుమెంట్ లో డిబేట్ లో ఎట్లా అవుతుందంటే ఒక్కొక్కరు ఒక విధానంలో ఆర్గ్యుమెంట్ ను మేము ముందు పెట్టినప్పుడు దాంట్లో నుండి మీరు ఇంకో మీనింగ్ తీసుకుంటే ఇప్పుడు తెలుగులోనే మనం డిక్షనరీ, ఇంగ్లీష్ లో డిక్షనరీ ఒక పదానికి 4 పదాలు పర్యాయ పదాలు ఉంటాయి. సో మీరు నేను ఇదేది అర్థం తీసుకుంటా అంటే వీ కెనాట్ హెల్ప్లెస్ కదా. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా
డెఫినెట్ గా రేపు ఆల్టర్నేటివ్ బీజేపీ నేను చెప్తున్నది ఎవిడెన్సెస్ తో చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలలో మేము గెలిచినాం ఎంపీ ఎలక్షన్ లో. సో మీరు చెప్పేది ఏంటంటే ఆ నాయకుల అడపాదడప అభిప్రాయాలు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్ గా కాంగ్రెస్ కి మేము బలమైన పోటీ ఇవ్వగలుగుతాం, ఎన్నికల్లో ఇవ్వగలుగుతున్నాం కాబట్టి, ఎన్నికల్లో ఫలితాలు మాకు అనుకూలంగా వస్తున్నాయి కాబట్టి మేమే ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉన్నాం అని చెప్పేసి మీరు అంటున్నారు ఒక మాటలో, అంతే కదా? డెఫినెట్. ఓకే, విల్ కంటిన్యూ మీతో మళ్ళీ. ఒకసారి నేను నరేష్ గారితో మాట్లాడతాను. నరేష్ గారు, సోషల్ మీడియాను పెట్టుకొని మా మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు, చేస్తుంది ఏమీ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా ఫైర్ అవుతున్నారు. సో ఏంటి పరిస్థితి? అంటే అంతా కేవలం అబద్ధాలు చెప్తున్నారు. బయట ముఖ్యమైన కామెంట్ ఏంటంటే బయట రూపాయి పుట్టట్లేదని చెప్పి ఈ మధ్య ఆయన రెగ్యులర్గా మాట్లాడుతున్నారు. రూపాయి దొరకట్లేదు, మేము ఏం చేయలేము ఆ విషయంలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తం చేయాల్సిందంతా బీఆర్ఎస్ చేసిపోయింది, ఇక్కడ ఏం లేదు, అన్ని అప్పులు తప్ప అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు తాడు శ్రీరణ గారికి, అదేవిధంగా సుజాత గారు ఉన్నట్టున్నారు, సుజాత గారికి, మహా న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇప్పుడు మీరు ఈ డిబేట్ లో కానీ శ్రీరణతో మాట్లాడడం సేపు మీకు ఏమర్థమైంది? యాజ్ ఏ అడ్వకేట్ గా యాజ్ ఏ బీజేపీ స్పోక్స్ పర్సన్ కంటే ఎక్కువ యాజ్ ఏ అడ్వకేట్ గా చెప్తున్నారు. అడ్వకేట్ పరిస్థితి ఎట్లా ఉంటుందండి? తప్పు చేసినా ఒప్పు చేసినా ఒకవేళ తీసుకున్నప్పుడు వారిని సమర్థించడం అడ్వకేట్ లక్షణం. సో ఇక దాంట్లో స్పెషల్ తప్పు ఒప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. రఘునందన్ రావు గారు సమర్థించిన, హైడ్రా మీద లేకపోతే వ్యతిరేకంగా అనుకూలంగా బీజేపీ పార్టీ ఉన్న వాళ్ళు 100% సమర్థిస్తారు. ఎందుకంటే వాళ్ళ తరఫున ఒకవేళ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీరణ కాబట్టి బీజేపీ పార్టీని సమర్థించినా, రఘునందన్ సమర్థించినా, వారు ఎంతసేపటికి కూడా వారు సమర్థించిన వ్యక్తుల మీద, అవతల వాళ్ళ మీద ఈ రకంగా చేస్తని చెప్పి అడగడమే అడ్వకేట్ లక్షణం కదా. అదే రకంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఆ ఛానల్లో చూసి ఈ ఛానల్ చూసి అడుగుతున్నారు తప్ప నిజంగా మా రఘునందన్ రావు పనే చేయలేదు, అసలు మాకు ఆ భూములే లేవు, అక్కడ అసైన్ ల్యాండ్లు మాకెట్లా వస్తాయి, మా పేరు ఎట్లా రిజిస్ట్రేషన్లు అవుతాయి, ఈ రకంగా మా దగ్గర ఉన్నాయా భూములు లేవని చెప్పట్లేరు వాళ్ళు. మీరు ఎట్లా ఏ సోర్స్ ప్రకారం అడుగుతా ఉన్నారు? ఒకవేళ మీరు ఆ సోర్స్ ప్రకారం అడిగితే మాకు ఆల్టర్నేట్ లేదు, మీకు ఎవరికైనా మీరు నోటీసులు పంపిస్తామని చెప్పి ఒక బెదిరింపు ద్వారా మాట్లాడుతూ ఉన్నారు తప్ప బీజేపీ పార్టీ నాయకులు నిజంగా ఏమి వారికి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, రఘునందన్ రావు గారికి గతంలో అధికారులు వచ్చిన తర్వాత వారిని గమనించినట్లయితే హైడ్రా విషయంలో మీరు చెప్పారు కదా, హైడ్రా విషయంలో ముందు మేము చూసుకుంటాం, మేమే నడిపిస్తని చెప్పి రఘునందన్ రావు గారు అనడం జరిగింది. ఏ విషయంలో కూడా ఈరోజు ఇంతవరకు కూడా ఇప్పుడు సీనన్న కూడా ఇప్పటికీ హైడ్రా విషయంలో కొన్ని విషయాలు వ్యతిరేకించాడు. కానీ ఆ ఒక్క మాట కూడా బండి సంజయ్ గారి నుంచి కానివ్వండి, లేకపోతే రఘునందన్ రావు గారి నుంచి కానివ్వండి, ఎందుకు వ్యతిరేకత కనిపించట్లేదు, ఎందుకు ప్రజల పక్షాన పోరాడట్లేరు, ఎందుకు ప్రజల పక్షాన నిలబడట్లేరు? హైడ్రా తరఫున మేము పోరాడి నిలబడి హైడ్రా పనులు మొత్తం ఆపించి కోర్టు మొట్టకాయలు వేపించి చేసిన తర్వాత అప్పుడు వెళ్ళి కిషన్ రెడ్డి గారు వెళ్ళి వారి ఇళ్లలో నిద్రించడము ఆ పని చేసారు తప్ప, అదొక కార్యక్రమం తప్ప హైడ్రాకు సంబంధించిన వారు చేసిన పనులు ఏదో చూపించండి. మూసీ ప్రక్షాళన విషయంలో వారు చేసిన పనులు ఏదో చూపించండి. వారు చేసిన పనులను ఎండగట్టిన పరిస్థితులు ఎక్కడున్నాయో చూపించండి. ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల కంటే, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుని కంటే బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎక్కువ రెస్పాండ్ కావడము, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధులు ఎక్కువ రెస్పాండ్ కావడం, ఈ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయడం, మరి వారికి ఉన్నటువంటి లోలోప ఒప్పందం ఏందనేది ప్రజలకు బహిర్గతం అయింది. మీరు చెప్పారు ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్ 0 అయిన. ఎస్, ఎంపీ ఎలక్షన్ 0 అయింది కాబట్టి ఈరోజు మీరు ప్రజలను 0 చేసారు. ఎంపీ ఎలక్షన్ లో 0 అయ్యారు కాబట్టి ఈరోజు ప్రజలను మోసం చేయడానికి ఈజీ అయిపోయింది మీకు. ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఎక్కడా కూడా నిరసన తెలపట్లేరు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద కొట్లాడట్లేరు. ఏమి రాకపోతే 0 అయినా కూడా 8+8 = 0 అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తారు తప్ప ఏనాడు కూడా పార్లమెంట్ లో మీరు కొట్లాడింది లేదు, ప్రజల పక్షాన మాట్లాడింది లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే డెఫినెట్ గా పేగులు తెగేదాకా కొట్లాడే వాళ్ళు. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కొట్లాడతాం. గతంలో మీరు చేసినప్పుడు కూడా ఎవరు చేసినా సరే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజలకు ఒక శ్రీరామ లక్ష్యాలకు ముందుకు పోతుంది. 0 ఇచ్చినంత మాత్రాన మీద గొప్ప అనుకోని ప్రజలని ఇక ఎట్లయినా సరే మాకు మద్దతు ఇస్తారని చెప్పి అనుకునే మాత్రం పొరపాటు అవుతుంది తప్ప వేరే విషయం కాదు. ఇంకొకటి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? సోషల్ మీడియా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో అవసరం ఏంటి చెప్పండి? నిజంగా మీరు అన్న మాటల, మీడియాలో ప్రచురించిన మాటల, మీడియాలో చూపించిన వార్తల ఏం మాట్లాడుతూ ఉన్నారు?
ఉద్యోగ సంఘాలు మాకు పిఆర్సీ ఇవ్వండి, డిఏ ఇవ్వండి అని చెప్పి అడిగితే నన్ను కోసుక తిన్నా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి పోతే చెప్పులు దొంగ లెక్క చూస్తామని చెప్పారు. సోషల్ మీడియా అభిప్రచురితం అయితే ఎవరో పెట్టించినట, ఎవరో మాట్లాడించినట. మీరు అన్న మాటలే యథాతథంగా సోషల్ మీడియాలో ప్రచురితం అయితే ఈరోజు దాన్ని ఏదో బీఆర్ఎస్ పార్టీకి చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మీద నెపన్నెట్టి మీరు అన్న మాటలు మీరు వెనక్కి తీసుకోవాలన్నా లేకపోతే దాని మీద సరిదిద్దుకోవాలి తప్ప వీటిని బీఆర్ఎస్ పార్టీ మీద నెపన్నెట్టి హైకమాండ్ దగ్గరనో ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చీదరించుకుంటా ఉన్నారు కదా ఈ ముఖ్యమంత్రి పనితీరు చూసి, ఈ ముఖ్యమంత్రి మాటలు తీరు చూసి. అయితేనేమో కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేదంటేనేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ప్రాజెక్టుల మీద కానివ్వండి లేకపోతే ఎక్కడ డెవలప్మెంట్ విషయంలో. ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగినాయి కదా, ఈరోజు మిస్ వరల్డ్ కాంపిటీషన్ జరిగితే హైదరాబాద్ లో చూపించినటువంటి వాటిని కానివ్వండి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చూపించినటువంటి వాటిని కానివ్వండి ఎవరి హయాం డెవలప్ అయినాయి? మీరు పోలీస్ కమాండ్ కంట్రోల్ దగ్గర చూపించారు, ఎవరు చేసినది? సెక్రటరీ దగ్గర చూపించారు, ఎవరు చేసినది? యాదాద్రి దగ్గర చూపించారు, ఎవరు చేసినది? ఇవన్నీ మర్చిపోయి కేవలం నేను ఏదో అంటేనే కేసీఆర్ గారు ఆనవాళ్ళు పోతాయని చెప్పి ఒక అపోహతోని ముఖ్యమంత్రి గారు ఉన్నారు తప్ప ప్రజల్లో గుండెల్లో ఉన్నారు, ప్రజల మనసులో ఉన్నారు. వారికి కావాల్సింది ఏదో తెలుసుకొని ప్రజలకు చేసిరని చెప్పి ఏనాడు కూడా వారికి అవగాహన రావట్లేదు, వారు చెప్పేవారు చెప్పట్లేరు. వాటి మీద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప ఎంతసేపటి కూడా రియల్ ఎస్టేట్ రంగం డబాల్ అనిపించే విధంగా పనిచేసారు. నేను చాలా గొప్ప రియల్టర్ అని నాకు తెలుసు, నేను ఎట్లా డెవలప్ చేయాలని చెప్పారు. ఏం చేసి చూపించారండి ఈరోజు? ఏమన్నా పరిశ్రమల విషయంలో కానీ, ఇండస్ట్రీల విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానివ్వండి ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. నాకు తెలిసి బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తాడు సీరలు అంటారు అంటే తెలంగాణ కోసం కష్టపడి కొట్లనటువంటి వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. సరే అధికారికంగానో లేకపోతే అధికారిక ప్రతినిధిగానో వారు బీజేపీ సమర్థించవచ్చు లేకపోతే ఇంకేదో మాట్లాడవచ్చు, కానీ తెలంగాణ వెనక్కి పోతే పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం కొట్లటువంటి సకల జనులకు ఒక రకమైనటువంటి బాధ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు అట్లా ఆ రకంగా ముందుకు పోకుండా తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ సంరక్షణకి ఏం కావాలి, తెలంగాణ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఏం కావాలని ఆలోచన చేయాలని చెప్పేసి నా యొక్క విన్నపం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి. రైట్. అంటే శ్రీనివాస్ గారు, నరేష్ గారి కామెంట్స్ మీద మీరు ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే సుజాత గారు మనతో జాయిన్ అవ్వలేదు ఈరోజు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల. సో ఐ మూవ్ ఆన్ టు ద సబ్జెక్ట్ ప్రాపర్లీ. మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద వారి కామెంట్స్ ని అక్కడ కాంగ్రెస్ రిటాలియేట్ చేయాలి, లేదా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆమె ఆబ్సెంట్ గా ఉన్నప్పుడు మీరైనా క్రాస్ క్వశ్చన్ వేయాలి తప్ప దట్స్ నథింగ్. నేను చెప్పేది ఒకటే, ఇక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ వారు ఉన్నారు కాబట్టి నేను వారితో మాట్లాడుతా ఉన్నాను. నేను ఈరోజు ఫస్ట్ ఐ షుడ్ అప్రిషియేట్ హిమ్, ఎందుకంటే ఈజ్ లైక్ మై బ్రదర్ అండ్ ఈవెన్ టుడే హీఈస్ డిబేటింగ్ విత్ మీ. సో అంత ఎత్తుకు ఎదిగినందుకు నేను ఫస్ట్ పర్సనల్ గా బీఆర్ఎస్ పార్టీ ఇలా యంగ్టర్ కి ఇస్తున్నందుకు ప్రిఫరెన్స్ మీ ఛానల్ ద్వారా బహిరంగంగా వారికి అప్రిషియేట్ చేస్తా ఉన్నా. రెండోది ఏంటంటే ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నందు గారు మీకు తెలియంది కాదు, వారు మాట్లాడినారు ప్రజాస్వామ్యంలో ఎన్నికలే గీటురాయి అని చెప్పినాను. రాజకీయ పార్టీలకి స్టూడెంట్ కు మార్కులు ఎట్లనో యాన్యువల్ ఎగ్జామ్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఈ రకంగా ఉంటాయి కదా. సో ఆ రకంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికలు ప్రజలు వేసేటటువంటి ఓట్లు, వారు ఇచ్చేటటువంటి మార్కులు. నేను అదే సంబోధించిన. డెఫినెట్ గా దానికి మించింది ఇంకా మనం ఎన్ని ఆర్గ్యుమెంట్స్ చేసినా వేస్ట్ కదా. సో ఎంపీ ఎలక్షన్స్ లో డెఫినెట్లీ దే గాట్ 0 మార్క్స్. సో డెఫినెట్ గా మాకు 8 కాంగ్రెస్ పార్టీకి అంటే సరిసమానంగా ఇచ్చినారు. అంటే ప్రజలు ఇంకా కొంత అన్డిసైడెడ్ గా కాంగ్రెస్ వైపు లేదా బీజేపీ వైపు అన్నట్టు ఆలోచన చేసినారు. కానీ అక్కడ కూడా మేము మెరుగ్గా ఎందుకున్నాము అని చెప్తే, మేము లాస్ అయినవన్నీ ఓడిపోయినవన్నీ కూడా 1000, 2000, ఒక 4000, 10,000 ఓట్ల లోపే ఒక 5-6 ఎంపీలు ఉన్నాయి. రెండవది 36% ఓటు బ్యాంక్ మాకు సిద్ధించింది. సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ గా కాంగ్రెస్ వచ్చింది, ఇప్పుడు ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా మేమున్నాం అనేది నా యొక్క పర్సెప్షన్. ఇక రెండోది వారు అంటా ఉన్నారు ఇంటర్ప్రిటేషన్, లాయర్ గా వాదించినారు, ఓన్లీ క్రిమినల్ సైడే ఉంటారు. నో, నాట్ లైక్ దట్. లా అనేది ఎప్పుడు కూడా విక్టిమ్ కు విక్టిమైజేషన్ కి ట్రూత్ ను బయటకు తెస్తాం. కొంతమంది మీద అక్యుజేషన్ ఉంటుంది, ఒకరి మీద నేరం ఆరోపింపబడుతుంది, అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ అన్నట్టుగా. మేము ఒకవేళ నిజంగా కనుక స్టేట్, ఇప్పుడు మనం బలూచిస్తాన్ లో చూస్తాం స్టేటే క్రైమ్ చేస్తా ఉంది, డెఫినెట్ గా అడ్వకేట్లు అక్కడ స్టేట్ అంటుంది వాళ్ళు టెర్రరిస్టులు అంటుంది, స్వాతంత్ర పోరాట యోధులు. తెలంగాణ ఉద్యమంలో
మమ్మల్ని దొంగల్లాగా చూసినారు, మమ్మల్ని టెర్రరిస్ట్ లాగా చూసినారు, మమ్మల్ని ఎన్నో కేసులు పెట్టినారు. అప్పుడు మేము డెఫినెట్ గా లాయర్ని పెట్టుకొని డిఫెండ్ చేస్తాం. సో ఆ రకంగా అడ్వకేసీ ఉంటుంది తప్ప ఓన్లీ నేరగాళ్లకు ఒత్తాసు పలికే వ్యవస్థ న్యాయ వ్యవస్థ కాదు. మేము అడ్వకేట్లు కాదు, మా సంఘాలు అట్లా అంతకన్నా కాదు. సో నేనేమంటున్నా డెఫినెట్ గా మనం ఏదైతే రిటాలియేట్ చేయబోయి మనం ఎదుటి వాళ్ళని మాట్లాడిన దాని మీదనే కౌంటర్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి. ఇక రెండోది నేను అంటా ఉన్నాను, డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో నందు గారు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. సో వారు లేరు, కానీ నేను ఒక్కొక్కటిగా విమర్శించవచ్చు ప్రతి స్కీమ్ ని. జనరల్ గా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఒక నోటీస్ ఇచ్చింది అందరికి సుప్రీంకోర్టు ఆదేశానుసారం. సో డైరెక్ట్ ఎన్నికల కమిషన్ ఇవ్వలేదు. ఏమని ఇచ్చింది అంటే, మీరు మేనిఫెస్టోలో రాసేటప్పుడే నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, నేను కుటుంబంలో ఈ రకంగా ఉంటుంది వాతావరణం, బిడ్డ అల్లుడు వస్తే పడుకోవడానికి రూములు లేకుండా, లేకపోతే కొడుకు కోడలు పడుకుంటే తల్లిదండ్రులు ఎక్కడ పడుకోవాలనో, మన్మలు మన్మరాలు అయితే ఎక్కడ ఉండాలి, ఒక మేకనో గొర్రెనో బర్రెనో ఉంటే ఎక్కడ కట్టేయాలి. కాబట్టి నేను ఇచ్చేదంతా కూడా ఇట్లా జీవన విధానంలో ఉండేటట్టు సౌకర్యవంతమైన డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి కట్టిస్తాను అని చెప్పి, లేదా దాని బడ్జెట్ ఎంత అవుతుందో లెక్కలు ఆ రోజు చెప్పకుండా, లేకపోతే ఒక ఇల్లుకు కాస్ట్ ఎంతో ముందే చెప్పకుండా జస్ట్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం అనగానే ప్రజలు పాపం అన్ఎడ్యుకేటెడ్ రూరల్ సెక్టర్ ప్రభుత్వ విధానాల వల్ల ఇంకా విద్యకు నోచుకోలేనటువంటి ఓటింగ్ సెక్టర్ ఇంకా ఉంది మన రూరల్ ఏరియాలో. కాబట్టి వాళ్ళు పాపం ప్రభుత్వము పెద్దోళ్ళు చెప్పినప్పుడు, అంటే ఒక వాళ్ళు కనిపించేటటువంటి టీవీలో చెప్పే నాయకులు అబద్ధాలు ఆడతారా, ఇంత మందిలో చెప్తా ఉన్నారు, బహిరంగ సభలో ఇంత మందిలో లక్షలాది జనంలో చెప్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పింది చేస్తారు అనేది అని నమ్ముతారు. అదే రకంగా దళితులకు 3 ఎకరాలు అన్నారు, లేకపోతే దళితుని సీఎం అని ఇటువంటి హామీలు ఇస్తారు. సో మేనిఫెస్టోలో కూడా పెడతారు. వీళ్ళు కూడా మొన్న బీసీలకు 42%, ఒక ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతాం, కొన్ని అటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. కొన్ని ఎకనామికల్ గా నేను వచ్చేసి డబుల్ బెడ్రూమ్లు ఆయన కట్టలేకపోయాడు, నేను ఇందిరమ్మ ఇల్లు మొత్తం అడిగిన వాళ్ళకి అందరికి ఇచ్చేస్తాను, పెన్షన్ 4,000 ఇస్తాను, చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాను, లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు 420 హామీలు. నేను 420 అనే పదం వాడను, కానీ 400. ఎందుకంటే ప్రజల విశ్వాసం చేత ఎన్నుకోబడినటువంటి నాయకులని మనం విమర్శించే ముందు పాలసీస్ మీద విమర్శించాలి తప్ప 420 అది ఇది అన్నట్టు మనం రేవంత్ కేటీఆర్ మాట్లాడుకునే భాషలు కాదు. మేము ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం, వారి లాంగ్వేజ్ లో మేము మాట్లాడుతూ ఉన్నాం. సరే డెఫినెట్ గా కొంత మేరకు కొన్ని సందర్భాలలో యుద్ధ వాతావరణంలో వాళ్ళ భాష నచ్చిండొచ్చు, మనలాంటి పొలైట్ భాషకు విలువ లేకపోయి ఉండొచ్చు. అయినా ఐ స్టిక్ టు మై టాక్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయింది. తేడా కనిపించట్లేదు. బీఆర్ఎస్ పరిపాలనని నేను విమర్శించడం కాదండి, బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు విషయం స్కీము, తన ఓన్ డాటరు ఆ పార్టీ ఎమ్మెల్యే, ఆ పార్టీ బీఫామ్ మీద గెలిచిన కవిత గారు, సో వారికి ఆ పార్టీలో చాలా విలువ ఉంది. సో వారు మాట్లాడిన దాంట్లో కూడా రైతు బంధు మనం అనవసరంగా ఇది వేస్ట్ గా స్కీము, ఇది ఎకరం లేనోనికి ఎకరం ఉన్నోనికి గింత వచ్చే, 100 ఎకరాలు ఉన్నోనికి గంత వచ్చే, ఇదేం స్కీము. ఆ తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈచ్ ఇండివిజువల్ ఇన్కమ్ ని వారు సంబోధించినారు. చూడండి ఎంత చక్కగా వారు మాట్లాడినారు. సో వికారాబాద్ లోనే ఒక ఊర్లో ఇది ఉంటుంది, రెండోది సార్ నేను చెప్తా ఉన్నా, లాస్ట్ అండ్ లీస్ట్ ఒకటి, ఈ సామాజిక తెలంగాణ సిద్ధించలేదు, భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చిందని తన పార్టీ ఓన్ ఎమ్మెల్సీలు, శాసన మండలి, అందులో ఇంపార్టెంట్ 4 పిల్లర్స్ ఆ పార్టీ, ఆ ఒక పిల్లర్ ఆ రకంగా మాట్లాడింది కాబట్టి వారధి, వారు కేసీఆర్ కి నేనే వారధి అని మొన్ననే మాట్లాడినారు, వారే విమర్శిస్తాం. ఇక మేము అనాల్సిన అవసరం ఉందా చెప్పండి. సో కాబట్టి ఈ రెండింటికి ఆల్టర్నేటివ్ గా మేము వస్తామే తప్ప ఈ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తా ఉన్నారు అనేది నా ఆర్గ్యుమెంట్. సో సుజాత గారి మీద బీఆర్ఎస్ చేసిన కామెంట్లకు వారు జవాబు ఇవ్వాలి, కానీ నేను మీదేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేను మాట్లాడింది మీకు బీజేపీ గురించి కొన్ని మాట్లాడారు కాబట్టి కొన్ని అంశాలు నేను దాని గురించి అడిగాను. అంటే బిఫోర్ మూవింగ్ అని ఒక్క విషయం, నేను మొదట్లో అడిగిన ప్రశ్న విషయంలో ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, రఘునందన్ రావు గారి విషయాన్ని తీయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు, ఆయన పర్సనల్ విషయం అంటే ఆయన ఇంట్లో విషయం కాదు మనం మాట్లాడేది. భూముల గురించి ఆల్రెడీ బయట పెద్ద చర్చ జరుగుతుంది కాబట్టి, ప్రభుత్వ భూములు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి, అసైన్ భూములు అంటున్నారు కాబట్టి దాని గురించి పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అవునన్నా కాదన్నా డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేసి కొంతమంది క్లారిటీ తీసుకుంటున్నారు. ఈవెన్ ఆయనకి కాల్ చేసి, అంటే మీడియా మిత్రులే కొంతమందికి ఆయనకి కాల్ చేసి క్లారిటీ తీసుకుందామని ఫోన్ చేస్తే ఆయన వెంటనే నేను నోటీసులు పంపించి మాట్లాడతాను, ముందు నేనేం మాట్లాడను అంటున్నారు ఆయన సింపుల్గా. సో ఆయన రాజకీయాల్లో ఉన్నారు, చాలా మంది కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ క్లారిటీ అంతే. ఐ డోంట్ మీన్ టు దీన్ని అనవసరంగా డ్రాగ్ చేయడం కూడా నా ఉద్దేశం కాదు. కాకపోతే
కాకపోతే ఏంటంటే మీరు మరి ఆ విషయంలో మీరు సమాధానం చెప్పేటప్పుడు కూడా అది ఆయన పర్సనల్ విషయం అన్నారు. సుజాత గారి మీద సార్ నేను ఇప్పుడు ఒక్క విషయం జస్ట్ గివింగ్ క్లారిటీ అంతే, పర్సనల్ విషయం కాదు చెప్తే బాగుంటుందా? అంటిల్ అన్లెస్ మన దగ్గర ఏ ప్రూఫ్ లేదు, మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు సార్. నేను అదే అనేది ఇప్పుడు రఘునందన్ రావు గారు కూడా ప్రతిపక్షాలు కాంగ్రెస్ గురించి మాట్లాడినా లేదంటే బీఆర్ఎస్ గురించి మాట్లాడినా ఆయన కూడా ప్రతి మాటకి డాక్యుమెంటేషన్ అయితే ఉండదు కదా. రాజకీయాల్లో కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని ప్రతిదీ చేతిలో ప్రస్తుతానికి ఆధారాలు లేకపోయినా సరే కొన్నిసార్లు. నందు గారు మీరు ఇంత అడిగారు కదా, నేను ఒకటే చెప్తా, చట్టాల గురించి మీరు అవగాహన చేసుకోవాలని చెప్తా ఉన్నా. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ హూమ్. మీరు ఆరోపిస్తే ఒకవేళ నా మీద తాడూరు శ్రీనివాస్ గారు ఇట్లా ఆరోపిస్తే డెఫినెట్ గా ఈ టీవీలో మాట్లాడుతున్నాం, ప్రజలు చూస్తారు కాబట్టి డెఫినెట్ గా డిఫమేషన్కి వెళ్తారు. ఆరోపణ చేసే ముందు మన దగ్గర అథెంటికేట్ ఎవిడెన్సెస్ ఉంటే అందులో ఇండివిజువల్ గ్రీవెన్స్ ఒక పర్సన్ యొక్క వ్యక్తిగతమైనటువంటి కేసుల గురించి మాట్లాడేటప్పుడు సో తప్పకుండా మీరు ఆరోపణ చేస్తే మీ దగ్గర ప్రూఫ్ ఉండాలి. శ్రీనివాస్ గారు నేను చెప్పేది అదే. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడట్లా, మీరు పర్సనల్ విషయం అన్నారు కాబట్టి ఇది పర్సనల్ విషయం కాదు. అందులోనే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన కూడా చాలా సందర్భాల్లో చాలా మంది గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదాని డాక్యుమెంటేషనే ఉండదు. సహజంగా నేను కూడా ఏంటంటే ఇలా అనుకుంటున్నారు బయట, జస్ట్ మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాను. ఆయన అడిగినప్పుడు కూడా చాలా మంది ఆయన ఫస్ట్ నేను నోటీసులు పంపించిన తర్వాత మాట్లాడతాను అంటున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లో అయినా సరే గతంలో అయినా సరే. నందు గారు మీకు ఒక ఉదాహరణ చెప్తా. నేను క్లారిటీ ఇస్తున్నాను, అది ఫినిష్ చేయని ఉన్నాను. మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు? ప్రశ్న కదా, మీరు నేను క్లారిటీ ఇవ్వాలి మీకు. మీరు ఇందాక అన్నారు కదా, అందుకని నేను క్లారిటీ ఇస్తున్నాను సార్, అంతకు మించి ఏం లేదు. ఈ విషయం గురించి డిబేట్ కూడా నేను చేయట్లేదు. కాకపోతే మీరు కానీ సహజంగా రఘునందన్ రావు గారు కానీ రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు రాజకీయాల్లో ఉండి అంటే ఈ అంశం రాజకీయాల్లోకి వచ్చింది, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లెట్ మీ ఫినిష్ సార్. మేము అర్థం చేసుకోగలుగుతాము అంటున్నా, మీ ప్రశ్నని నేను అర్థం చేసుకున్నాను. నేను చెప్పేది మీకు అర్థమైంది, అడగాల్సిన అవసరం నేను చెప్పేది మీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే, అంతకుమించి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి పుస్తకాలను చదువుకొని అవుతాం కదా. ఒక్క నిమిషం ఆగండి నందు గారు, నేనేమంటున్నా సరే, ఈ రోజు మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇంతకుముందే చెప్పిన బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ హూమ్ అనేది. సో ఇది ఒక పెద్ద సబ్జెక్టు. సో కాబట్టి ఆరోపణ చేసే ముందు కానీ ఇటువంటి చర్చలు తీసుకునే ముందు కానీ మీరిద్దరు మనం మిథ్య. ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్స్ లో మీ దగ్గర లేవు, ఏదో ఒక దాంట్లో వచ్చిందనే దాని మీద మాట్లాడమంటారు. రెండోది, నేను ఇప్పుడు సుజాత గారైనా అక్కడ ఉన్న బీఆర్ఎస్ అయినా నేను ఏం మాట్లాడాలి? నేను వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, వారెన్నో భూమి కొన్నారు, ఏం చేసినావు అని అడగకూడదు కదా. డెఫినెట్ గా పార్టీ పాలసీస్ మీద చర్చ చేయాలి. అది పార్టీ పాలసీ కాదు, ప్రజలు ఏదన్నా అన్యాయానికి గురైన వాళ్ళు కేసులు వేస్తారు. డెఫినెట్ గా ఆ కేసులని వాళ్ళు న్యాయ సమీక్షకు గురవుతారు. న్యాయ సమీక్ష తీర్పు వచ్చిన తర్వాత మనం మాట్లాడవచ్చు. నేను చెప్పేది అదే. ఇప్పుడు మీ పార్టీలో మీరు కానీ రఘునందన్ రావు గారు కానీ ఏ నాయకులు కూడా ఎవరి గురించి మాట్లాడేటప్పుడే మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు సార్. అంటే ఎందుకు దీని గురించి ఎక్కువ డ్రాగ్ చేయడం ఎందుకు లేని ఉద్దేశం సార్? అంతకుమించి ఏం లేదు సార్. ఏదో రెండు మాటలు క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. జన్వాడ మీద సార్ మీరు ఇరిటేట్ అవుతారు జనరల్. ఒక నిమిషం ఆగండి. నేనేమంటున్నా, జన్వాడ మీద ముఖ్యమంత్రి ఆ పదవి లేనప్పుడు, వింటున్నారా నందు గారు? జన్వాడలో స్వయంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఈ ల్యాండ్, ఈ ఫామ్ హౌస్ అక్రమము అని చెప్పినారు, వేసినారు. వారే ముఖ్యమంత్రి అయినారు. వారి దగ్గర ఇప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, రికార్డ్ ఎవిడెన్సెస్ ఉంటాయి, అధికార యంత్రాంగం ఉంటది. మరి ఎన్ని రోజులైంది? 2 ఏళ్ళు అయింది. జన్వాడ మీద ఏమైనా కేసు అతిగతి అయిందా? ఈ ఫామ్లలో ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు దొంగ, వీళ్ళు దొరికిన దొంగ అని చెప్పి మాట్లాడినారు. ఈ రోజు వరకు కేసు అతిగతి ఉందా? కాళేశ్వరం మీద మాట్లాడినారు, ఈ కమిషన్లతో కాలయాపన చేస్తున్నారు, అది కాటికి పంపిస్తున్నారు. ఒక్క కేసు చెప్పండి నాకు. బీఆర్ఎస్ మీద అతి తీవ్రమైన ఆరోపణలు చేసినారు. కేసీఆర్ గారి మీద వ్యక్తిగతంగా, కేటీఆర్ గారి మీద చేసినారు. ఒక్క ఆరోపణ ఈ రోజు ఒక చిన్న కేసు అయినా పట్టుకోగలిగిరా? వారి మీద ఉన్నటువంటి కేసుల్ని వీళ్ళు బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉండే రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసినారు, దొరికిన దొంగ అన్నారు, చేశారా? వీటి మీద మనం అనవసరంగా మహా న్యూస్ లాంటి మంచి ప్రజలు ఎక్కువ మంది చూసేటటువంటి ఛానల్లో నేను అదే సార్ చెప్పేది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిబేట్. అట్ ది సేమ్ టైం బీజేపీ నాయకులందరూ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తోనే ప్రతి విషయాన్ని మాట్లాడతారేమో ముందు కూడా, మాకు తెలియదు మరి అని చెప్తున్నాను. అంతకు మించి ఏం లేదు. ప్రతి విషయాన్ని డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తో అయితే మాట్లాడతారేమో, మరి మాకు తెలియదు, చూస్తాం మేము ఏముంది దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రఘునందన్ రావు గారి విషయాన్ని ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిబేట్. I just wanted to take a basic opinion about that. Basic opinion about that. Okay, sir. Kalu Sujata garu. Yeah, let's not drag it, please. Kalu Sujata garu, please. Yeah, clear ga undi.
యా నాకు వాళ్ళు మాట్లాడింది ఫస్ట్ నాకైతే సారీ నేను లేట్ జాయిన్ అయ్యాను. టిఆర్ఎస్ వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చెప్తే నేను దానికి ఆన్సర్ ఇస్తాను ఇద్దరికి కలిపి. అంటే ఏం లేదు ఇప్పుడు ఒక్క నిమిషం నందు గారు నేను చెప్తా. యా ప్లీజ్. ప్రతి సందర్భంలో సోషల్ మీడియాలో అది జరుగుతుంది చెప్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో కొత్తగా చెప్పేది ఏం లేదు. వారి మాటలే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉన్నాయి. వారు లేని మాటలు ఏం చెప్పట్లేరు, వారు లేని కొత్తగా ఏం చూపించట్లేరు. వారు చేసినటువంటి పనులు సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ హైడ్రా విషయంలో కానివ్వండి, లేకపోతే వారు ఉద్యోగ సంఘాలను మాట్లాడినటువంటి మాటలే కానివ్వండి, లేకపోతే మమ్మల్ని చెప్పులు దొంగలేక చూస్తామని చెప్పి ఢిల్లీకి పోదని చెప్పి మాటలు కానివ్వండి, అవి ట్రోల్ అవుతా ఉన్నాయి. మేము కొత్తగా చేసినది నందు గారు వాళ్ళు మాట్లాడి దివాళా తీరుగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి అది ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. లైక్ తెలంగాణ వాదులందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని పార్టీ నాయకులు కూడా దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. తెలంగాణ ఈ రకంగా దిగజారిపోయిందని చెప్పే మాట జీర్ణించుకోలేకపోతా ఉన్నారు చెప్పడం జరిగింది. సుజాత గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో మొత్తం మా సోషల్ మీడియాను పెట్టుకొని మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు తప్ప ఏమీ లేదు, మా పని మేము చేసుకుంటుంటే అంటున్నారు ఓ పక్క. ఇంకో పక్కేమో మరి రూపాయి పుట్టట్లేదు ఎక్కడి నుంచి తేవాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి కూడా కొంత బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ విషయంలో కొంత రెస్పాండ్ అవుతున్నారు గట్టిగానే. సో నేను అన్నిటికీ సమాధానం ఇస్తాను, నాకు కొంచెం ఒక 10 నిమిషాలు సమయం ఇవ్వండి. ఇంకోటి సింపుల్గా ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్న కామెంట్ ఏంటంటే ఇట్స్ ఫెయిల్డ్ అంటున్నారు, గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఏం చేయట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే బ్రీఫ్గా చెప్తున్నా ఒక మాటలో. ఇద్దరికి ఆన్సర్ ఇస్తానండి. ఫెయిల్డ్ గవర్నమెంట్ అనే మాట్లాడే ముందు బీజేపీ ఇంతసేపు మీరు మాట్లాడారు కదా, నేను లేను లైవ్ లో, ఇప్పుడు నాకు ఆన్సర్ ఇవ్వనివ్వండి కాస్త, ఎందుకంటే సమయం అయిపోతుంది. గవర్నమెంట్ ఫెయిల్ అయ్యిందనే మాటకు ముందు ఇద్దరికి నేను ఒక సమాధానం చెప్తా. తెలంగాణ ఇచ్చేటప్పుడు 17,000 కోట్ల మిగులు బడ్జెట్, భారతదేశం అధికారంలోకి వీళ్ళు బీజేపీ అధికారంలోకి వచ్చేటప్పుడు భారతదేశం అప్పు 54 లక్షల కోట్లు, అంటే 65 సంవత్సరాలు పరిపాలనలో 54 లక్షల కోట్లు. ఇద్దరు కలిపి దివాళా భారతదేశాన్ని చేసి మళ్ళా దొంగ అని దొంగనే వచ్చి అరిచినట్టు వీళ్ళిద్దరి మాటలు ఎట్లా ఉన్నాయంటే ఏమి చేయలే, ఇద్దరు ఏం చేయలే, మొత్తం ఊడ్చేసిండ్రు, అశాంతం నాకేసారు తెలంగాణని భారతదేశాన్ని. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఫెయిల్యూర్ అంటుడు. వాస్తవాలని ప్రజల దగ్గర నిజంగా చెప్పాలనంటే నిపుణులు ఎవ్వరు కూడా ఈ విధమైనటువంటి మాటలు బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడినటువంటి మాటలు ఎవరు మాట్లాడలేట్లేదు. డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఈ రోజు వాళ్ళకు ఒక్కటే మేము అడుగుతున్నాం, మీరు అధికారంలోకి రాకముందు మీ దగ్గర ఎంత డబ్బు ఉండే, ఎంత ఈ రోజు తెలంగాణలో 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత మీ ఆస్తుల వివరాల లెక్కలన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి, కాబట్టి అన్ని తెలుస్తున్నాయి. మీ కింద చేసినటువంటి వాళ్ళు ఒక్కొక్కరు 100 కోట్ల ఆస్తులు, 100 కోట్ల రూపాయల అవినీతి చేసి ఒక్కొక్కడు జైలు కూడా తింటున్నాడు, జైల్లోకి పోతున్నారు. మీ వంతు కూడా మీ నాయకుల ఆది నాయకుల సమయం కూడా దగ్గరకు వచ్చింది. బీజేపీ ఒక మాట అడుగుతోంది, ఇన్ని రోజులైంది ధన్వాడ కేసు ఏమైంది, ఇన్ని రోజులైంది కాళేశ్వరం కేసు ఏమైంది. మీలాగా బీజేపీలోకి వస్తే శంకర్లో పోసిన తీర్థం మా దగ్గర కాదండి. అవినీతి చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, తెలంగాణని దోపిడీ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఊచలు ఎక్కిచ్చే పని మేము చేయిస్తాము. మీరేమి వరి అవ్వాల్సినటువంటి అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ఎంపీల్ని బీజేపీలోకి వచ్చేస్తే శంకర్లోకి పోసిన తీర్థమైంది. 6-7 సంవత్సరాలైంది మీ పార్టీలోకి వచ్చి ఒక్కొక్కళ్ళ మీద 5,000 కోట్లు, 10,000 కోట్లు, 50,000 కోట్ల అవినీతితో వాళ్ళు ఆ రోజు ఏసీబీ దాడులు, ఐటీ దాడులు, ఇంకా రకరకాల దాడులు జరిగితే బీజేపీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ మీద ఎలాంటి చిట్టాలు ఓపెన్ చేయలేదు, ఎలాంటి కనీసం ఒక్క రూపాయి కూడా అవినీతి చేసింది అన్నట్టు నిరూపించలేదు. మీలాంటి ప్రభుత్వం మాది కాదు, మీలాంటి వ్యవహారం మా దగ్గర కాదు. మీలాగా మీ పార్టీలోకి వస్తే ఎంతటి మహానుభావుడైనా సరే, దేశాన్ని దోచుకున్నోడు ఎంత పెద్దోడైనా సరే బీజేపీ తీర్థం పూచుకుంటే కథం కేల్ కథం దుకాణం బంద్. సో మీలాంటి వ్యవహారం మా దగ్గర ఉండదు. పూర్తిగా కేసీఆర్ని, కేటీఆర్ని, కవితని, హరీష్ రావుని జైలుకు పంపించాలి అన్నప్పుడు పూర్తి ఆధారాలు ప్రతి ఒక్కటి, ఈరోజు దొంగతనం చేసి రేపు దొరకడం 1 నిమిషంలో అయిపోయేటటువంటి పని కాదు. దొంగతనం చేయడం పెద్ద కష్టం కాదు, దొంగను పట్టుకోవడం కాస్త కష్టమైన పనే. కాబట్టి పూర్తిగా వాళ్ళ లెక్కలు, పత్రాలు, వాళ్ళు చేసినటువంటి అవినీతిని పూర్తి స్థాయిలో
వెలికి తీసిన తర్వాతనే వాళ్ళని పంపిస్తారు. ఎందుకంటే ఏదో ఒక్కటో రెండో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను బయటికి తీస్తే వాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి, ఇప్పుడు కవిత ఎట్లా తీహార్ జైలు పోయేసి వచ్చి కూడా హ్యాపీగా హుందాగా తిరుగుతున్నది. ఇప్పుడు ఆమె ఏమైనా కేసులు ఉన్నట్టు వ్యవహారం చేస్తుందా? అట్లా 1-2 కేసులు వాళ్ళకి పెట్టి పూర్తిగా ఆధారాలు లేకుండా సగం ఆధారాలతోని వాళ్ళని జైల్లో పెడితే తెల్లారే బెయిల్ తీసుకొని ఇక పర్మనెంట్ గా బయటనే ఉంటారు వాళ్ళు. ఆ విధమైనటువంటి వ్యవహారం కాంగ్రెస్ చేయదలుచుకోలేదు. పూర్తి వివరాలు పూర్తి స్థాయిలో సేకరణ చేసి ఎక్కడ కూడా వాళ్ళు మళ్ళీ అప్పీల్ పోయి బెయిల్ తెచ్చుకునే ఆస్కారం దొరకనియకుండా పూర్తిగా వాళ్ళ మీద విచారణ చేసిన తర్వాతనే వాళ్ళని జైలుకు పంపించే అవసరం మాకున్నది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి అవినీతులకి కుటుంబ సమేతంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళు కట్టించిందామని చెప్తారు చూడండి, అట్లాంటి ఇంటికి పంపించేది ఎక్కువ రోజులు ఏం లేదు. మీరు టెన్షన్ పడకండి. మీకు సిబిఐ దాడులు ఈడీ దాడులు అంటే మిమ్మల్ని ఆశ్రయిస్తారు కదా రేపు పొద్దున. బెయిల్ అంతా మీరే ఏర్పాటు చేయాలి వాళ్ళకి. రేపు పొద్దున మీ వాళ్ళు మీకు సంబంధించిన బీజేపీ నాయకులే రేపు పొద్దున సహకరించి బెయిల్ ఏర్పాటు చేయాలి వాళ్ళకి. కాబట్టి ఉత్సాహం ఆతృత ఉన్నట్టుంది. ఎప్పుడైతే వాళ్ళు జైలుకు పోతారో ఆ రోజు మీ సహకారం తీసుకుంటారని మీకు ఆతృత ఉన్నది కాబట్టి మీరు ముందుకొచ్చి 2 అడుగులు మాట్లాడుతున్నారు. ఇంకోటి రఘునందన్ గారి విషయం వస్తే ఆధారాలు మీ దగ్గర లేదే మాట్లాడొద్దు, లేకపోతే పూర్తి ఎవిడెన్స్ పెట్టుకునే మాట్లాడాలి. లేదు అనంటే మాట్లాడిన ప్రతి ఒక్కరికి నోటీసులు పంపిస్తా అంటే ఇక రాజకీయం ఎవరు చెయ్యరండి. ఆయన వ్యక్తిగత విషయం ఎట్లయితుంది? అసైన్డ్ భూములు 100 ఎకరాలు మరి వాళ్ళ పేర్ల మీద మారినాయి, బినామీల పేర్ల మీద XYZ అనేది ఒక ఆరోపణ బయటికి వచ్చినప్పుడు డెఫినెట్ గా అడుగుతారు. అది అడగడానికి ఇది స్వేచ్ఛ భారతదేశం అండి. అడగకుండా వ్యక్తిగత విషయం అడిగిన ప్రభుత్వం మీరే ఉన్నారు కదా, చూడండి కాబట్టి నేను నోటీసులు పంపిస్తా అంటే ఆయన ఎన్నో మాటలు మాట్లాడండి. గతలు ప్రతిదానికి ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడిండా, ప్రతిదీ నిరూపించిండా మాట్లాడిన ప్రతి మాటకి. ఇట్లాంటి మాటలు రాజకీయాల్లో నడవవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు చేసుకోవాలి. ఇందాక సోదరుడు యాంకర్స్ చెప్పినట్టుగానే నేను కూడా 2-3 ఛానళ్లలో లైవ్ చూసిన. మీకు నోటీసులు ఫస్ట్ పంపిస్తా, తర్వాత నేను మాట్లాడతా మీతోని అది అని చెప్పినటువంటి విషయం నేను కూడా చూస్తా. ఇట్లాంటి మాటలు రాజకీయ నాయకులు మాట్లాడితే నడవవు. బీజేపీలు ఎంత కప్పిపుచ్చుకోవాలన్నా అది కప్పిపుచ్చుకునే అవసరం రాదు. రాను మీరు ఏదో మేము తెలంగాణలో మా వైపే చూస్తున్నారు, మాకే పట్టం కడతారని. దేశంలో ఏం ఉద్ధరించిర్రని మీకు పట్టం కట్టడానికి? ఇది ఏదో మొన్న బీజేపీలతోని అంతర్గతంగా పొత్తు పెట్టుకుంటే 8 మంది ఎంపీలు గెలిచిర్రు. అయినంత మాత్రాన రాష్ట్రంలో మేమే అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పాలన చూసిర్రు, బీఆర్ఎస్ పాలన చూసిర్రు. 75 ఏళ్లలో 55 ఏళ్ళు కాంగ్రెస్ పాలన, తెలంగాణ ప్రజలకు అలవాటున్న పాలనే, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించిన పాలనని మీరు కొత్తగా చెప్పి బీజేపీ అధికారంలోకి రావాలనే తాపత్రయం కానీ మేము అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేశారు చెప్పండి? మీరు కేంద్రంలో మీకు అధికారం, బీజేపీ కాంగ్రెస్ ఒకటే, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది. నేషనల్ పార్టీలు 2 వాళ్ళు అండర్స్టాండింగ్ లో వెళ్తున్నారు. అంతర్గతంగా ఎలాంటి పార్టీ కానీ భారతదేశంలో ఉన్న ప్రతి అపోజిషన్ పార్టీకి ఏదో ఒక రూపంలో నోటీసులు వచ్చినాయి. కానీ ఇప్పటిదాకా ఈ 2 పార్టీలకి ఏ దాడులు జరగలేదు కదా. ఈడీ దాడులు జరగలేదు, సిబిఐ దాడులు జరగలేదు. ఎందుకండి జరగలేదు ఇప్పటిదాకా భారతదేశంలో? అదొక్క ప్రశ్నకు సమాధానం దొరికితే చాలు. సుజాత గారు, మీరు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు పార్ట్ ఆఫ్ గవర్నమెంట్, మీరు అట్లా అనకూడదు. సిబిఐ కాన్సెంట్ లేదు ఇక్కడ, అది ఇచ్చి చూడండి. ఇప్పుడు అందరు తీహార్ జైల్లో ఉంటారు. ఒక్క నిమిషం మీరు అట్లా తీహార్ జైల్లో ఉంటారు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు? బీజేపీ వాళ్ళు దేశంలో చేసిన దోపిడీ. నిన్న ఒక ఆమె దొరికింది కదా, బీజేపీ మహానాయకురాలు సాధ్వీమణి, దేశంలో పతివ్రత, దేశంలో చేసినటువంటి అరాచకం మనం చూసాం కదా. మన దేశ రహస్యాలన్నీ బీజేపీ తీసుకొని పోయి బార్డర్ లో పాకిస్తాన్ పోయి అన్ని తీసుకొని పోయి మన దేశ రహస్యాలను అప్పగించింది. ఇది బీజేపీలకు ఉన్నటువంటి దేశభక్తి, బీజేపీలకు ఒకసారి
నరేష్ గారు ఇప్పుడు ఓకే సుజాత గారు ఒక్క నిమిషం సుజాత గారు పక్కదానికి పరదేశానికి అమ్ముకున్నటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడొద్దండి. మాట్లాడొద్దని కాదులే కానీ ఇప్పుడు అది ఎక్కడో వేరే సబ్జెక్ట్ కదా, ఇప్పుడు ఎందుకులే అని. సరే ఒక్క విషయం నరేష్ గారు అసలు కాదు, అసలు రగిలిపోతుంది కదా, రగులుతుంది కదా. దేశభక్తి గురించి మాట్లాడే బీజేపీ వాళ్ళు రహస్యాల్ని తీసుకొని పోయి అమ్ముకుంటున్నటువంటి విషయం మనం మాట్లాడుకుంటే ఎట్లా అండి? మాట్లాడే విషయాలే కానీ వేరే సబ్జెక్ట్ మనం తర్వాత మాట్లాడదాం. సరే సమయం లేదు. నరేష్ గారు మీ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడు ఒకటి ఫస్ట్ నేను నాకు ఇవ్వాలి, సమయం ఇవ్వాలి. బీజేపీ గానీ సుజాత గారు మీరు చాలా లేట్ గా జాయిన్ అయ్యారండి, సమయం ఎక్కువ లేదు. యాక్చువల్లీ వి వర్ వెయిటింగ్ ఫర్ యూ. ముందు నుంచి ఉంటే ఇంకా బాగుండేది, మేము ఎక్స్పెక్ట్ చేసాం కూడా అనుకోకుండా. సరే మీకు మీ కారణాలు మీకు ఉండొచ్చులే కానీ సమయం ఎక్కువ లేదు. మరొకసారి మనం తప్పకుండా మాట్లాడదాం ఈ విషయాల గురించి. సమయం ఎక్కువ లేదు కాబట్టి ఒకసారి నేను నరేష్ గారి ఒపీనియన్ ఈ విషయంలో తీసుకుంటాను. నరేష్ గారు మీరు సైలెంట్ గా ఉంటే ఎలా? అసలు రఘునందన్ రావు గారి విషయాన్ని గందరగోళం చేసిందే మీ నాయకులు, లేదంటే మీకు అనుకూలంగా ఉండే వాళ్ళే చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడారు. ఇక్కడ మేము మాట్లాడుకుంటే మీరు సైలెంట్ గా ఉంటే ఎలా? అసలు ఒపీనియన్ మీరే చెప్పాలి. ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు క్లారిఫై, ఇది వీ డోంట్ వాంట్ టు ఏదో రఘునందన్ రావు గారి పర్సనల్ విషయాలు మాట్లాడడం ఉద్దేశం కాదు. రెండోది అవి ప్రభుత్వ భూములు అంటున్నారు, అసైన్డ్ భూములు అంటున్నారు. చాలా పెద్ద మొత్తంలో ఆయన ఏదో మరి ఆయన ఇది మొత్తం వారికి సంబంధించిన వాళ్ళ పేర్ల మీద పెట్టుకున్నారని రకరకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇలాంటి విషయాల్లో చాలాసార్లు చాలా మందిని క్లారిటీ అడిగారు. కాబట్టి మేము కూడా జస్ట్ క్లారిటీ అడుగుతున్నామే తప్పితే వేరే ఉద్దేశం కాదు. మేమే మీరు చేశారని చెప్పి ఆయన అనట్లేదు. మా దగ్గర ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు చూపించడానికి ఎవిడెన్స్ ఏం లేదు. దాని సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు ఇప్పుడు సార్ చేస్తే చేశారని, చేయకపోతే చేయలేదనే విషయాలు బయటకు వస్తాయి. సార్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి వీఆర్ జస్ట్ టేకింగ్ ఒపీనియన్, అంతకు మించి వేరే ఏం లేదు. అందులోనూ ప్రభుత్వానికి సంబంధించిన విషయం కూడా ఉంది కాబట్టి నరేష్ గారు మీరే రెస్పాండ్ అవ్వాలి సార్. వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కో వాటికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజా జీవితంలో వారు ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి వారు ఇచ్చిన అఫిడవిట్లోనే గత 5 ఏళ్ల కింద ఇచ్చిన అఫిడవిట్లో ఎన్ని ఎకరాలు చూపించారు, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఎన్ని ఎకరాలు చూపించారు. సో వాటి మీద డిస్కషన్ జరుగుతుందండి. వారు నోటీస్ పంపించిన మాత్రం భయపడాల్సిన అవసరం ఏముంది? ఇవ్వనియండి. ఎంతమంది నోటీసులు ఇస్తాడు? తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇస్తారా, లేకపోతే ఈ ఇష్యూని దేశవ్యాప్తంగా తీసుకుపోతే వాళ్ళకి అందరికి ఇస్తాడా, లేకపోతే ఎంతమందికి ఇస్తాడు చెప్పండి రఘునందన్ రావు గారు? ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన అఫిడవిట్ లో గతంలో ఉన్నటువంటి భూములకు ఇప్పుడున్నటువంటి భూములకు వివరణ కోరుతా ఉంది, ప్రజలు అడుగుతా ఉన్నారు, అనుమానం ఉంది. పార్టీలకు వాళ్ళు క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం తప్ప ఎవరు పడితే వాళ్ళు నోటీస్ ఇస్తా అని చెప్పి భయపడేటువంటి రకం ఏం కాదు. మా పార్టీ అసలే కాదు. ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నానంటే, ఈరోజు సుజాత గారు అంటారు అప్పుల గురించి సంవత్సరాల కాలంలో 18 నెలల్లోనే 2 లక్షల అప్పు తీసుకొచ్చినటువంటి మీరు అప్పుల గురించో వాటి గురించో మాట్లాడుతా ఉన్నారంటే నిజంగా ఇంతకంటే ఘోరం ఇంకేమని చెప్పండి? ఇంతకంటే ఘోరం ఏమో తెలంగాణ ప్రజలు 2 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మీ దేశం కనుకారేమో చెప్పండి. నేను పూర్తిగా అడుగుతా ఉన్నాను సుజాత గారిని, మీరు 2 లక్షల కోట్ల తీసుకొచ్చి పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం ఏందో ఒక్కటి చెప్పండి. ఒక్కటంటే నందుగారు, నేను ఇంతకుముందు చెప్పాను, మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తా ఉన్నాను. సుజాత గారు సమాధానం చెప్పి దాని మీద ప్రశ్న వెతుక్కోమని చెప్తా ఉన్నారు. అట్లా కాకుండా నేను అడిగిన ప్రశ్నకు మళ్ళీ సమాధానం చెప్పండి. కాదు ఇప్పుడు సమయం లేదు. సమయం లేదు, ఆల్రెడీ టైం అయిపోయింది. మరొకసారి తప్పకుండా మాట్లాడతాను నేను మీతో సుజాత గారు. మనం రెగ్యులర్ గా మాట్లాడే విషయాలే మనం తప్పకుండా మాట్లాడదాం మరింత క్లియర్ గా. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు సుజాత గారు, నరేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు.